హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా, కాదా, కదు. మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఎదుటివారి అభిప్రాయం తెలుసుకోవడం కోసం కదా, కాదా, కదు అని ఇలా ప్రశ్నిస్తూ ఉంటాం కదా. వీటిని ఇంగ్లీష్లో క్వశ్చన్ ట్యాగ్స్ లేదా టెయిల్ క్వశ్చన్స్ అంటారు. తెలుగులో తోక ప్రశ్నలు అంటారు. అంటే స్టేట్మెంట్ పక్కనే చిన్న ప్రశ్న ఉంటుంది కాబట్టి తోక ప్రశ్నలు అంటాం. సో ఈ ప్రశ్నలు ఇంగ్లీష్లో ఈజీగా ఎలా ఉపయోగించి మాట్లాడాలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. స్కిప్ చేస్తే ఏమీ అర్థం కాదు. ఈ వీడియో చివరిలో నేను ఒక సింపుల్ టిప్ చెప్తాను. దాన్ని ఫాలో అయ్యి మీరు కూడా వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. కదా, కాదా, కదు. ప్రాక్టీస్ కోసం ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. అది చాలా అందంగా ఉంది. కాదా? ఇక్కడ కాదా అంటే కదా లేదా లేదా అని అర్థం. ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. ఇజంట్ ఇట్? ఇజంట్ ఇట్ అంటే కాదా లేదా 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 కదా అని. మరి అడిగారు కదా, సమాధానం చెప్దాం. అంత అందంగా లేదు. ఉందా? ఇట్ ఈస్ నాట్ వెరీ బ్యూటిఫుల్. ఈజ్ ఇట్? ఈజ్ ఇట్ అంటే ఉందా అని. ఈ రెండు వాక్యాల్ని బాగా గమనించండి. ఇలాంటి ప్రశ్నలు ఎలా వేయాలో బాగా అర్థమవుతుంది. మొదటి సెంటెన్స్లో స్టేట్మెంటు పాజిటివ్గా ఉంది, కానీ చివరి ప్రశ్న నెగిటివ్గా ఉంది. కాదా అని. కాబట్టి ఇజంట్ ఇట్ అన్నాము. రెండవ వాక్యం నెగిటివ్గా ఉంది, కానీ చివరి ప్రశ్న పాజిటివ్గా ఉంది. ఉందా అని. కాబట్టి ఈజ్ ఇట్ అని అడిగాము. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీరు ఇక్కడికి వస్తారు కదా. ఇక్కడ కదాకి అర్థం రారా అని. యూ విల్ కమ్ హియర్. వోంట్ యూ? వోంట్ యూ అంటే కదా లేదా రారా అని. మీరు ఇక్కడికి రారు కదా. ఇక్కడ కదా అంటే వస్తారా అని. యూ వోంట్ కమ్ హియర్. విల్ యూ? ఇక్కడ కూడా ఈ రెండు సెంటెన్సెస్ని గమనించండి. మొదటి వాక్యంలో స్టేట్మెంట్ పాజిటివ్గా ఉంది, కానీ చివరి ప్రశ్న నెగిటివ్గా ఉంది. కదా అంటే రారా అని. కాబట్టి వోంట్ యూ అన్నాము. రెండవ వాక్యంలో స్టేట్మెంట్ నెగిటివ్గా ఉంది, కానీ చివరి ప్రశ్న పాజిటివ్గా ఉంది. కదా అంటే వస్తారా అని. కాబట్టి విల్ యూ అని అడిగాము. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నువ్వు వెళ్తున్నావు కదా. ఇక్కడ కదాకి అర్థం వెళ్ళట్లేదా అని. యు ఆర్ గోయింగ్ అంటే నువ్వు వెళ్తున్నావు. ఆంట్ యూ లేదా ఆరింట్ యూ అంటే కదా లేదా వెళ్ళట్లేదా అని. నువ్వు వెళ్ళడం లేదు కదా. యు ఆర్ నాట్ గోయింగ్. ఆర్ యూ అంటే కదా వెళుతున్నావా అని. మరొక ఎగ్జాంపుల్. మీరు ఈ పని చేయగలరు కదా. మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది, చేయలేరా అని అడుగుతున్నారని. యూ క్యాన్ డూ దిస్ వర్క్. క్యాంట్ యూ? కదా లేదా చేయలేరా అని. మీరు ఈ పని చేయలేరు కదా అంటే చేయగలరా అని. యూ క్యాన్ డూ దిస్ వర్క్. కెన్ యూ? ఇక్కడ ఈ రెండు సెంటెన్సెస్లో కూడా మొదటి సెంటెన్స్ స్టేట్మెంటు పాజిటివ్గా ఉంది, కానీ చివరి ప్రశ్న నెగిటివ్గా ఉంది. కాబట్టి క్యాంట్ యూ అన్నాము, అంటే కదా లేదా చేయలేరా అని. రెండవ సెంటెన్స్ స్టేట్మెంట్ నెగిటివ్గా ఉంది, కానీ చివరి ప్రశ్న పాజిటివ్గా ఉంది. కదా అంటే చేయగలరా అని. కెన్ యూ అన్నాము. లాస్ట్ ఎగ్జాంపుల్. మీకు కారు ఉంది కదా. ఇక్కడ కదాకి అర్థం లేదా అని. యూ హ్యావ్ ఎ కార్. హ్యావింట్ యూ? యూ హ్యావ్ ఎ కార్. హ్యావింట్ యూ? మీకు కార్ లేదు కదా. ఇక్కడ కదా అంటే ఉందా అని లేదా ఉంది కదూ అని. యూ హ్యావ్ నాట్ ఏ కార్. హ్యావ్ యూ? సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే, టిప్ చెప్తానన్నాను కదా, జాగ్రత్తగా వినండి. స్టేట్మెంట్ పాజిటివ్గా ఉంటే ప్రశ్న నెగిటివ్గా వస్తుంది. అదే స్టేట్మెంట్ నెగిటివ్గా ఉంటే ప్రశ్న పాజిటివ్గా వస్తుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే, నువ్వు వస్తావు కదా. ఈ కదా అంటే రారా అని నెగిటివ్. యూ విల్ కమ్. వోంట్ యూ? సో ఇది నెగిటివ్ ప్రశ్న. నెక్స్ట్, నువ్వు రావు కదా అంటే వస్తావు అని. ఇది పాజిటివ్ ప్రశ్న. యూ వోంట్ కమ్. విల్ యూ? సో ఇది పాజిటివ్. ఇంతకుముందు ఎగ్జాంపుల్స్లో ఈజంట్ ఇట్, ఈజ్ ఇట్ ఇవి బీ ఫార్మ్స్. నెక్స్ట్ వోంట్ యూ, విల్ యూ ఇవి టెన్సెస్.
నెక్స్ట్ క్యాంట్ యూ, కెన్ యూ, ఇవి మోడల్ వర్బ్స్. సో ఇలా రకరకాలుగా అడుగుతున్నాం కదా, అంటే మనం మాట్లాడే మాటను బట్టి అక్కడ బీ ఫామ్తో క్వశ్చన్ చేయాలా, లేదా టెన్సెస్తో క్వశ్చన్ చేయాలా, లేదా మోడల్ వర్బ్స్తో క్వశ్చన్ చేయాలా అనేది మనకే అర్థమవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫైనల్గా చెప్పేది ఏంటంటే, పాజిటివ్గా మాట్లాడితే ప్రశ్న నెగిటివ్గా చేయండి, అదే నెగిటివ్గా మాట్లాడితే ప్రశ్న పాజిటివ్గా చేయండి. అంతే, కన్ఫ్యూజన్ ఏమీ లేదు. సో ఫ్రెండ్స్, ఈ క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీ వాల్యుబుల్ కమెంట్స్ ఏమైనా సరే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.